చిన్నప్పటి నుంచి మీ మరదలే నీ భార్య, నీకు పెళ్ళాం, నీ కాబోయే పెళ్ళాం అని చెప్పి. అలాగే మీ బావ నీ మొగుడు అని చెప్పేసి చిన్నప్పటి నుంచి చెప్తుంటారు. చాలామందికి చెప్తుంటారు. కానీ అయి నిజంగా వాళ్ళకి ఇష్టమా? కాదా? వాళ్ళ లైఫ్‌లో ఏంటి? ఆఫ్టర్ 10 ఇయర్స్, ఆఫ్టర్ 15 ఇయర్స్ వాళ్ళ లైఫ్‌ల్లోకి ఎలాంటి మార్పులొస్తాయనేది ఊహించుకోనీయకుండా చిన్నప్పుడే ఒకళ్ళ ఒక దాని మీద పెడితే, ఆ ఇద్దరిలో ఒకళ్ళకి ఇష్టమయ్యి ఇంకొకళ్ళకి ఇష్టం కాకపోతే పరిస్థితి ఏంటి? అలాగే ఈ సినిమా చూస్తే మాత్రం ఖచ్చితంగా సైకో భర్త అయితే గనక వాళ్ళు కనెక్ట్ అయిపోతారు. ఇది మా కథే అనుకుని ప్రతి ఒక్క ఆడపిల్ల అనుకుంటది. అదే అలాంటి ఒక భార్య ఉండి కూడా ప్రేమకి నేనే ప్రేమిస్తున్నాను అని చెప్పి అనుకునే భర్తలుంటే గూడా వాళ్ళు గూడా ఈ సినిమాకి ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఒక మలయాళం సినిమాలాగా బ్యూటిఫుల్‌గా ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ దగ్గరే ఉండి అక్కడే సినిమా చేసుకున్నారు. ఎక్కడెక్కడికో ఎళ్ళిపోలేదు. ఇదే సినిమా గనక మలయాళంలో నుంచి వస్తే, మన తెలుగు ప్రేక్షకులు అద్దిరిపోయేటట్టు సూపర్, సూపర్ అద్భుతంగా అని చెప్పి చూస్తూనే ఉంటారు. ఒకటికి 10 మందికి చెప్తారు. ఇది తెలుగు సినిమా అవ్వటం ఈ సినిమా బ్యాడ్ లక్. ఎందుకు అంటున్నానంటే, అంత మంచిగా అనిపించింది నాకు. ఒక సినిమా చూసిన తర్వాత, అరే! ఏం పెర్ఫార్మన్స్‌లున్నాయి. పెద్ద లొకేషన్స్ లేవు, పెద్ద ఖర్చులు లేవు. ఒక కథని మాత్రం కథగా చెప్పారు. ఆ కథలో నుంచి ఎక్కడ పక్కకు పోలేదు. భలే తీశారే అనుకున్నప్పుడల్లా, అది ఏ మలయాళం సినిమానో అవుతుంది. ఇది ఒక తెలుగు సినిమా. ఇప్పుడు నేను చెప్పే సినిమా పేరు 'అగ్లీ స్టోరీ'. ఏంటి సినిమా టైటిల్ పెట్టుకోవడం కూడా రాదా వీళ్ళకి? 'అగ్లీ స్టోరీ' ఏంటి? ఎవడైనా సినిమాకెళ్తాడా? అనుకుంటారు ఎవరైనా. కానీ, ఈ సినిమాకి మాత్రం కరెక్ట్ టైటిల్ 'అగ్లీ స్టోరీనే'. ఎందుకంటే, అంత జుగుప్స కలిగించే సీన్‌లుంటాయి కొన్ని. మనం గమనిస్తే 2004లో వచ్చిన 'అపరిచితుడు' గుర్తుందా మీకు? అందులో ఒక్కొక్క సెకను ఒక్కోలాగా హీరో నటిస్తా ఉంటాడు. ఇక్కడ కూడా హీరో అంత రేంజ్ ఇట్లా నేను చెప్పను. కానీ అన్ని వేరియేషన్స్ ఉన్నాయి డెఫినెట్‌గా. చిన్నప్పుడు క్యారెక్టర్‌లు గానీ, లేకపోతే పెద్దయ్యాక గానీ, అంటే ఒక హీరో లైఫ్ అతను సైకోలాగా ఉన్నప్పుడు ఎలాగుంటాడు? ఒంటరిగా బతికిన వాడు ఎలా ఉన్నాడనేది చూపించడానికి పర్ఫెక్ట్ ఉదాహరణ 'అగ్లీ స్టోరీ'. అసలు సూపర్ యాక్టర్ అనమాట 'నందు'. 'నందు' రోజు రోజుకి పరిణితి చెందుతున్నాడు. మీరు 'దండోర' చూడండి ఒకలాంటి ఒక క్యారెక్టర్ ఉంటది. అలాగే 'సైక్ సిద్ధార్థ్' చూడండి మరో క్యారెక్టర్ ఉంటది. ఇప్పుడొచ్చిన 'అగ్లీ స్టోరీ' కూడా ఎక్స్‌ట్రార్డినరీ పెర్ఫార్మన్స్. నిజంగా కూడా కొంతమందికి ఎందుకు రాదో బ్రేక్స్ నాకు అర్థం కావు గానీ సూపర్ యాక్టర్. ఏ ఎక్స్‌ప్రెషన్ కూడా ఈ ఎక్స్‌ప్రెషన్ బాలేదని చెప్పడానికి లేకుండా ఇరగదీసేసాడు. అలాగే ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. 'నందు' ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌కి రియాక్షన్ 'అవికా గోర్' అద్దరగొట్టేసింది. వీళ్ళిద్దరే సినిమా. వీళ్ళిద్దరిని చూస్తున్నప్పుడు నాకెలా అనిపించిందంటే, 'ఇది కథ కాదని' ఒక సినిమా ఉండేది. చిరంజీవి గారు, కమల్ హాసన్, జయసుధ గారిది. అందులో చిరంజీవి గారు సైకోలా ఉంటాడు. అప్పుడు ఇందులో కత్తులు అలా ఏస్తా ఉంటే, అయ్య బాబోయ్! అని మనందరికి భయమేస్తది. ఇక్కడ నందు ఇంట్లోకొస్తున్నాడు అంటేనో, లేతే నందు ఆ అమ్మాయి దగ్గరికొస్తున్నాడంటేనో, మనం మనం భయపడిపోతాం. అంతగా భయపెట్టేశారు. ఇక్కడ ఈ సినిమాలో హీరో నందు అంటం కంటే, ఈ సినిమాలో కార్తీక్ అనే క్యారెక్టర్ చేశాడు నందు. అందులో జీవించేసాడంటే మాత్రం అక్షరాల నిజం. లవర్‌తో కష్టాలు పడే ఒక అమ్మాయి ఉంటే, అదే భర్తతో కష్టాలు పడే అమ్మాయిలుంటే, ఖచ్చితంగా ఈ సినిమా మిస్ అవుతది. ఎందుకంటే, ఎక్కడో ఒకక్కడ ఆ మగాడి శాడిజం మీకు కనిపిస్తూనే ఉంటది ఈ సినిమా మొత్తంలో. ప్రతి ఒక్క ఆడపిల్ల గూడా 'అవికా గౌరిని' జూసి వాళ్ళల్లో వాళ్ళు ఎక్కడన్నా ఊహించుకుంటే మాత్రం ఈ సినిమా పెద్ద అద్భుతమైన విజయం సాధిస్తది. అంత బావుంది 'అవికా గౌర్' క్యారెక్టర్ కూడా. అమ్మాయి గూడా చాలా సార్లు జెప్పింది, ఇట్లాంటి ఒక క్యారెక్టర్ చేయటానికి నేను ఆర్టిస్ట్‌గా చేశాను గానీ, నిజ జీవితంలో గనుక నేను ఇట్లాంటిది ఎదురైతే ఒక్క క్షణం గూడా భరించలేను. అలా భరిస్తున్న ఆడపిల్లలందరూ గూడా చాలా గ్రేట్ అని చెప్పారు. నిజానికి భారతదేశంలో 40% మంది మహిళలు ఇలాంటి పరిస్థితుల్లో సైకోల బారిన పడి ఇబ్బంది పడుతున్నారని ఒక నివేదిక ప్రకారం ఒక లెక్కలున్నాయి. అన్నీ కూడా నిజంగా స్టాటిక్స్. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని దర్శకుడు 'ప్రణవ్ స్వరూపు' మహిళల పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఒక కథ తీశారేమో అనిపించింది. ఎనీవేస్ అందరూ కూడా చాలా బాగా చేశారు. ఇక మిగతా క్యారెక్టర్స్ కూడా పెద్దగా ఏం లేవు. నందు ఫాదర్‌గా 'శివాజీ రాజా' గారు చాలా బాగా చేశారు. 'అవికా గోరు' మేనకోడల్లాగా 'శివాజీ రాజా' గారి మేనకోడలు. ఇంకొక క్యారెక్టర్ మాత్రం ఉంటది. అది థియేటర్‌లో చూడండి. దేనికంటే అదే మెయిను ఇంపార్టెంట్ పాయింట్. ఆహ్, లాస్ట్‌లో లాస్ట్ 15 మినిట్స్‌లో జరిగే ట్విస్ట్ మాత్రం అదిరిపోయే ట్విస్ట్. అది నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు.
మిగతా దగ్గర మాత్రం మనం ఎక్స్‌పెక్ట్ చేసేలాగా అనిపిస్తది. ఇకపోతే ఈ సినిమాలో మైనస్‌లేంటంటే, ఫస్ట్ హాఫ్‌లో సినిమా అంతా అక్కడే తీసినప్పటికి కూడా ఏంటో అక్కడక్కడే ఉన్న ఫీలింగు, అదే సైకోయిజాన్ని ఎన్ని సార్లు చూపిస్తారు. ఈడు సైకో అని తెలుసు కదా! అనే మైండ్ సెట్ వస్తది ప్రేక్షకుడికి. అదొకటి గనుక కొంచెం చేసుకుంటే మాత్రం అనిపిచ్చేది. ఫైనల్‌గా కొన్ని కొన్ని సినిమాలొచ్చినప్పుడు 'దిస్ ఈజ్ ద డైరెక్టర్స్ ఫిల్మ్' అనే ఒక టాపిక్ వస్తది. ఖచ్చితంగా ఈ సినిమా క్రెడిట్ అంతా గూడా ఆర్టిస్టులు 100కి 100% చేసినా గూడా నేను మాత్రం దర్శకుడికి క్రెడిట్ ఇస్తాను. అతని పేరు ప్రణవ్ స్వరూపట. చాలా చాలా పర్ఫెక్ట్‌గా అతను అనుకున్న కథని మాత్రం తెరకెక్కించడంలో, అతను చెప్పాలనుకున్న కథని 100కి 100% న్యాయం చేశాడు. సూపర్‌గా చెప్పాడు. నేను ఇంత బాగా చెప్పాడు ఎవరో అనుకున్నాను. వెరీ హ్యాపీ. సినిమా చూస్తున్నంత సేపు ఇంకో కొత్త డైరెక్టరు తెలుగు సినిమాకి కంటెంట్ ఓరియెంటెడ్ విషయం చెప్పడానికి వచ్చాడనిపించింది. చాలా బాగా అనిపించింది. ఇక 'సాయి కుమార్' దార. మొన్ననే 'బ్యూటీ' సినిమా చూసినప్పుడు భలే కెమెరామెన్ గదా అనుకున్నాను. అతనే కెమెరామెన్ అంట. ఉన్న చిన్న చిన్న సోర్సెస్‌లో అక్కడక్కడే అపార్ట్మెంట్‌లో, ఒక ఇంట్లో, బయట రోడ్డు మీద ఒక 2, 3 షాట్స్. మిగతా అన్నిటికి గూడా లైటింగ్ గాని, ఎక్స్‌ట్రార్డినరీ లైటింగ్. మనోడి లైటింగ్‌ని బట్టి అమ్మో! ఇప్పుడు భలే సీనొస్తది. ఇప్పుడే సీనొస్తదని జెప్పేసి మనం చెప్పేయగలం. అంత బాగా లైటింగ్ చేసుకున్నాడు. ఇక మ్యూజిక్ 'శ్రవణ్ భరద్వాజ్' గారు. కొన్ని కొన్ని చోట్ల నాకెందుకో మోతాదు ఎక్కువైందనిపించింది గానీ, ఆహ్, ఆ కథకు తగ్గ థీమ్ అయితే మాత్రం బాగా పెట్టారు. కొన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. ఇది 'అగ్లీ స్టోరీ' సినిమాకి సంబంధించిన రివ్యూ. డెఫినెట్‌గా మనం థియేటర్‌కి ఎళ్ళం గానీ, ఎళ్తే మాత్రం ఎంజాయ్ చేస్తాం. డెఫినెట్‌గా మీరందరూ చూడాల్సిన సినిమా. 18+ వాళ్ళు మాత్రం ఎళ్ళండి. చిన్న పిల్లల్ని మాత్రం అస్సలు తీసుకెళ్ళొద్దు. ఇట్స్ రియల్లీ అగ్లీ స్టోరీ. 'అగ్లీ స్టోరీ' సినిమాకి టాగ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లాల.